అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రతి శనివారం వాసన నరసింహంలో ఆరోగ్య సదస్సు నిర్వహించుకుంటున్నాం. ఇది 1159వ కార్యక్రమం. గత 22 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరాటంగా కొనసాగిస్తూ వస్తున్నాం. ఒక్క వారం కూడా మనం ఆపలేదు. కరోనా టైంలో కూడా దీన్ని మనం ప్రతి వారం దీన్ని నిర్వహిస్తూ వచ్చాము. ఈ రోజున ప్రముఖ గుండె జబ్బుల స్పెషలిస్టు డాక్టర్ జె శ్రీమన్నారాయణ గారు, ఈయన ఆంధ్ర హాస్పిటల్ హార్ట్ అండ్ బ్రెయిన్ సెంటర్లో ఆయన కార్డియాలజిస్టు, దానికి అధిపతి ఆయన ఇవాళ హార్ట్ అటాక్స్ ఇన్ ఇండియన్ యూత్ 30 వాళ్ళు 40 వాళ్ళు కూడా వచ్చేస్తుంది. 20 ఏళ్ళు 25 సంవత్సరాల్లో కూడా గుండెపోటు. ఎందుకని? పూర్వకాలం ఏదో గుండెపోటు చెప్పి 50 ఏళ్ళు 60 ఇంకా చివరి దశకి వచ్చింది. అలాంటి 20 ఏళ్ళు 25 సంవత్సరాల వయసు వాళ్ళకు కూడా గుండెపోటు వస్తుందంటే చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అంచేత యువతలో ఎందుకని, అందులో ముఖ్యంగా భారతీయ యువతలో ఎందుకు ఈ గుండెపోటు, హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అనే విషయం మీద ఇవాళ మనకి కాస్త ఆలోచన రేకెత్తించేటువంటి థాట్ ప్రొవోకింగ్ టాపిక్ మాట్లాడబోతున్నారు డాక్టర్ శ్రీమన్నారాయణ గారు. ఈయన ఈ కార్డియాలజీలో నిపుణులు కనుక మనకు ఆ విషయం తెలియజేస్తారు. ఇప్పుడు డాక్టర్ జె శ్రీమన్నారాయణ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆడియన్స్కి, అదేవిధంగా నాకు ఈ సదవకాశాన్ని కల్పించిన డాక్టర్ సమరం గారికి, డాక్టర్ మారు గారికి, వాసవ్య నర్సింగ్ హోమ్ స్టాఫ్కి, అదేవిధంగా ఫేస్బుక్ వ్యూయర్స్కి, యూట్యూబ్ వ్యూయర్స్కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే యువతలో గుండెపోటు, దానికి ఉన్న చికిత్సా పద్ధతులు, నివారణ మార్గాలు, మన భారతదేశంలో ఈ గుండెపోటు ఎందుకు పెరుగుతుంది, వీటన్నిటి గురించి కూడా చాలా క్లుప్తంగా నేను మీకు వివరిస్తాను. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా అన్ని మరణాల రేటు కంటే కూడా గుండె జబ్బుల వలన చనిపోతున్న వారి సంఖ్య 18.6 మిలియన్స్ పర్ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అదేవిధంగా మన భారతదేశంలో కూడా గుండె జబ్బుల వలన చాలామంది ప్రాణాలను కోల్పోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ వస్తే దాని వలన కలిగే నష్టం ఏంటి? హార్ట్ అటాక్ వలన మనందరికీ తెలుసు, పేషెంట్కి ఒక్కరికే నష్టం జరగట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యువతలో 40 సంవత్సరాలప్పుడు గుండెపోటు కనుక వస్తే ఆ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ది ఫ్యామిలీ, అంటే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా దాని వలన ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫ్యామిలీతో పాటు ఆ సమాజం ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా భారతదేశం యొక్క ప్రొడక్టివ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంటే మనందరికీ తెలుసు, ఈ యువత అనేది ఒక వెన్నెముక లాంటి వాళ్ళు ఏ దేశానికైనా సరే. అదే యువతకి కనుక గుండెపోటు వస్తే మనకి ఫైనాన్షియల్గా, ఫ్యామిలీకి, అదేవిధంగా సమాజానికి, దేశానికి చాలా తీవ్రమైన నష్టం అనేది జరుగుతుంది. మిగతా జబ్బులతో పోల్చుకుంటే ఈ గుండెపోటు అనేది ఒక క్రానిక్ డిసీజు. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, టైఫాయిడ్ జ్వరం వచ్చింది, మలేరియా జ్వరం వచ్చింది, తగ్గిపోతుంది, మనం మళ్ళీ మన ఆఫీస్కి వెళ్తాము, మన పనులు చేసుకుంటాం. కానీ గుండెపోటు అనేది అలా కాదు. ఒకసారి వస్తే దానికి జీవితాంతం కొన్ని రకాల మందులు వాడాల్సి వస్తుంది. అదేవిధంగా జీవితాంతం మనం డాక్టర్తో ఫాలోఅప్లో ఉండాల్సి వస్తుంది. కాబట్టి దానివలన అయ్యే ఖర్చులు కానీ అవన్నీ కూడా ఒక యావరేజ్ సగటు భారతీయుడికి చాలా భారంగా అవుతాయి. ఫైనాన్షియల్గా అయితేమి, అదే విధంగా అయితేమి. కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటాం, ఆ పేషెంట్కి వాళ్ళు అంతకుముందు ఏదైతే జాబ్ చేసుకునే వాళ్ళో అది చేసుకోలేకపోవచ్చు. అదేవిధంగా అంతకుముందు ఏదైతే పొలం పనికి వెళ్తున్నారో ఆ పొలం పని చేసుకోలేకపోవచ్చు. దానివల్ల మనందరికీ ఈరోజు చూస్తున్నాం, ఒక ఇంట్లో ఒకళ్ళ మీదనే భార్య పిల్లలు అందరూ కూడా ఆధారపడే ఫ్యామిలీస్ ఎక్కువ మన భారతదేశంలో. అట్లాంటి వాళ్ళకి కనుక హార్ట్ అటాక్ వస్తే ఆ కుటుంబం అనేది చాలా ఆర్థికంగా అయితేమి, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా అయితేమి, సోషల్ పరంగా అయితేమి, అన్నిటి పరంగా కూడా మనకి చాలా ఎఫెక్ట్ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మనందరికీ తెలుసు, ఈ హార్ట్ అటాక్ అనేది మనకి ఈ గుండె కండరంకి వెళ్ళే రక్తనాళాలు ఉంటాయి, వీటిని గుండెకి రక్తనాళాలు అంటారు. ఈ రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ బ్లాక్స్ ఏర్పడటం వల్ల జరుగుతుంది.
ఇక్కడ మనందరం గమనించుకోవాల్సింది ఏంటంటే యావరేజ్గా 30% ఆఫ్ ది పేషెంట్స్కి హార్ట్ అటాక్ అనేది సడన్గా వస్తుంది. అంటే ఏంటంటే వాళ్ళకి అంతకుముందు దానికి సంబంధించిన ఎటువంటి లక్షణాలు కనిపించవు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మేము మా ప్రాక్టికల్గా రీసెంట్గా మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. విజయవాడలో ఒక ఫేమస్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి రోజుకి 20 సార్లు కృష్ణానదిలో అటు నుంచి ఇటు స్విమ్మింగ్ చేస్తారు భవానీ ద్వీపం దగ్గర. అంటే ఏంటి, ఎంత ఫిట్గా ఉంటారో మీరు ఆలోచించండి. అటువంటి వ్యక్తికి కూడా సడన్గా హార్ట్ అటాక్ రావటం. అదేవిధంగా డిస్ట్రిక్ట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ వాళ్ళకి అంటే రోజు వ్యాయామం చేస్తూ ఉంటారు, వాళ్ళకి సడన్గా హార్ట్ అటాక్ రావటం. అంటే ఏంటంటే ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకెందుకు వస్తుంది హార్ట్ అటాకు, మనం రోజుకి 4 కిలోమీటర్లు పరిగెడుతున్నాము, మనం రోజు వ్యాయామం చేస్తున్నాము అనే రూల్ అనేది ఈ హార్ట్ అటాక్లకు వర్తించదు. ఈవెన్ రోజు శారీరక శ్రమ ఉన్నవారికి కూడా ఈ గుండె జబ్బులు అనేది రావచ్చు. దాని లక్షణమే ఇది గుండె జబ్బులు. అంటే ఇప్పటికీ కూడా 30 మంది పేషెంట్స్కి 100 మందిలో వాళ్ళకి ఎటువంటి లక్షణాలు కూడా హార్ట్ అటాక్కి సంబంధించి కనిపించవు. అది చాలా కేర్ఫుల్గా మనం గమనించుకోవాలి. మనందరికీ తెలుసు, మన సమాజంలో మగవారికి ఆడవారికి కొంచెం ఈవెన్ ఆరోగ్యపరంగా కూడా కొంత డిఫరెన్స్ అనేది మనం చూపిస్తూ ఉంటాం. ఎందుకంటే మాకు పేషెంట్స్ చూస్తూ ఉంటే మగవారు వచ్చి ఇయర్లీ హెల్త్ చెకప్లు అన్నీ చేయించుకుంటూ ఉంటుంటారు, కానీ ఆడవారు రారు. ఆడవారు సిమ్టమ్స్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పరు. ఎందుకు, మళ్ళీ వాళ్ళకి మనం చెప్తే మళ్ళీ భర్తను ఇబ్బంది పెట్టడం ఎందుకు, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా గుండె జబ్బులు అనేవి లేడీస్లో కూడా ఎక్కువ మరణాలకు ఒక కారణం, లేడీస్లో కూడా హార్ట్ అటాక్స్ అనేవి రావడానికి ఒక ముఖ్య కారణం హార్ట్ అటాక్స్. ఎస్పెషల్లీ లేడీస్లో చిన్న వయసులో గర్భసంచి ఆపరేషన్ చేసినా కానీ, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ, ఈవెన్ ఆడవారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఏమంటామంటే ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. దానివల్ల ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోను గుండెకి మనకి మేలు చేస్తుంది. ఈస్ట్రోజన్ హార్మోను ఎప్పుడైతే గర్భసంచి ఆపరేషన్ ఓవరైస్ తీసేస్తారో దాని వలన ఆడవారిలో ఆ ఈస్ట్రోజన్ తగ్గిపోవటం వల్ల గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. ఎస్పెషల్లీ మగవారికి ఉన్న శ్రద్ధ ఆరోగ్యం మీద లేడీస్ హాస్పిటల్కి టైంకి రాకపోవటం వలన అయితేవి, వాళ్ళు సిమ్టమ్స్ వ్యక్తపరచకపోవటం వల్ల అయితేవి, ఈవెన్ గుండె జబ్బులు అనేవి లేడీస్లో కూడా మరణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. మనందరికీ తెలుసు 1970s 80sలో ఒకప్పుడు చనిపోయారంటే మలేరియా జ్వరం, టైఫాయిడ్ జ్వరం, వైరల్ జ్వరం వల్ల చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కువ మంది ఈ గుండె జబ్బుల వల్ల చనిపోతున్నారు. ఎస్పెషల్లీ మన భారతదేశంలో ఈ గుండె జబ్బులు అనేవి ఒక ఎపిడమిక్ లాగా ఉన్నాయి. అంటే ఒకప్పుడు 60-70లో వచ్చే గుండె జబ్బులు, అంటే పిల్లలు సెటిల్ అయిపోయి పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి మన తాతగారి వయసులో వచ్చే గుండె జబ్బులు, పిల్లలు ఇంకా 10th క్లాస్లో ఉన్నప్పుడే, పిల్లలు ఇంకా ఇంటర్ వాళ్ళు ఇంకా సెటిల్ అవ్వలేనప్పుడే మనకి ఈ గుండె జబ్బులు అనేది రావడం జరుగుతుంది. ఒక చిన్న వయసులోనే రావటం కాదు, అవి వచ్చినా కానీ తీవ్రంగా రావటం, వాళ్ళకి సరైన అవగాహన లేకపోవటం వల్ల మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం, ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఈరోజు గుండెకి సంబంధించి చాలా ఆధునికమైన చికిత్సా పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటి వలన మేము మరణాల సంఖ్య చాలా వరకు తగ్గించగలుగుతున్నాం హాస్పిటల్కి వచ్చిన వారికి. అయినా సరే ఇంకా ఈరోజు చాలామందిని మేము కాపాడలేకపోతున్నాం. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళని ఎందుకు కాపాడలేకపోతున్నాం? మెయిన్ రీజన్ ఏంటంటే హాస్పిటల్కి లేట్గా రావటం. చాలామంది ఏంటంటే మనకు హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అని నిర్లక్ష్య ధోరణంతో అది గ్యాస్ నొప్పి అనుకొని, కండరాల నొప్పి అనుకొని హాస్పిటల్ లేట్గా రావటం వల్ల, చాలా విలువైన సమయం వృధా అవటం వల్ల మనకి ఈవెన్ ఎంత మంచి హాస్పిటల్, ఎంత మంచి సదుపాయాలు మనం అందించినా కానీ ఒక్కోసారి దాని ఫలితాలు అనేవి ఉండకపోవచ్చు. ఈ రకంగా ఎందుకు మనకి ఈ జబ్బులు పెరిగినాయి అంటే దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది. దాన్ని ఏమంటారంటే ఎపిడెమియలాజికల్ ట్రాన్సిషన్ అంటాం. అంటే ఒకప్పుడు మనం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళం, కానీ ఇప్పుడు మన మైగ్రేషను ఏదైతే ఈ పల్లెటూరుల నుంచి సిటీస్కి మైగ్రేషన్ జరిగిందో మన స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి, మన ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. అదేవిధంగా షుగర్ వ్యాధి ఒక ఎపిడమిక్ లాగా ఉంది ఇప్పుడు భారతదేశంలో. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ ఒక ఎపిడమిక్ లాగా ఉంది. అదేవిధంగా హార్ట్ డిసీజ్ కూడా ఒక ఎపిడమిక్ లాగా ఉంది. అంటే దీన్ని మనం ట్రిపుల్ ఎపిడమిక్ అంటాం. భారతదేశంలో ఇప్పుడు మనం ట్రిపుల్ ఎపిడమిక్లో ఉన్నాం. అంటే ఏంటంటే మనం చూసాం కోవిడ్ మహమ్మారి అని, కానీ కోవిడ్ మహమ్మారి వచ్చి పోతుంది, కానీ ఈ హార్ట్ ఒక ప్రాబ్లమ్స్ అనేవి కంటిన్యూస్గా మన సమాజాన్ని ప్రభావితం చేస్తున్నాయి.
కాబట్టి ఒకప్పుడు వచ్చే డిసీజ్ ప్యాటర్న్ అనేది ఈ గుండె జబ్బులు వచ్చిన తర్వాత ఆ సిచ్యువేషన్ కంప్లీట్గా మన ఇండియాలో చేంజ్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు చూసుకుంటే కనుక ఈ గుండె జబ్బు ఏంటంటే ప్రతి ఒక్కరికి మనకు తెలుసు, వీళ్ళకి గుండె జబ్బు వస్తారా అనేది మనకు తెలుసు, కనిపెట్టగలం. అంటే ఏంటంటే దాన్ని ప్రిడిక్షన్ అంటాం. ఎవరికి గుండె జబ్బు వస్తుంది అనేది మనం ప్రిడిక్ట్ చేయగలం. అంటే ఏంటి, ఫ్యామిలీ హిస్టరీలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, షుగర్ వ్యాధి ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి, కొలెస్ట్రాల్ ఉన్నవారికి, ఊబకాయం ఉన్నవారికి, అదేవిధంగా సిగరెట్లు తాగినా, గుట్కాలు తిన్నా కానీ, శారీరక వ్యాయామం సరిగా లేకపోయినా వీళ్ళందరికీ కూడా గుండె జబ్బులు వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము ఈ గుండె జబ్బులు ఎవరికి వస్తుంది అనే దానికి ఆ రిస్క్ ఫ్యాక్టర్ అనేది మనం ఎవరికైతే ఉన్నాయో వాళ్ళని మనం ఎక్కువగా టార్గెట్ చేయాలి. ఈ టార్గెట్ చేయటం వల్ల వాళ్ళ మీద మనం లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ కానీ, వాళ్ళని ఎక్కువగా మనం రెగ్యులర్ వ్యాయామం చేసేటట్టు మనం వాళ్ళని ప్రమోట్ చేయటం కానీ, అదేవిధంగా వాళ్ళ యొక్క బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వాడటం ద్వారా మనం ఈ హార్ట్ అటాక్ యొక్క రిస్క్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎంత ఉంది అనేది మనం ఫిజిషియన్ ద్వారా మనం తెలుసుకోవాలి, మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ని బట్టి. దీనివల్ల ఏంటంటే మనకి ఆ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఇంటర్వెన్షన్స్ అనేవి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనందరికీ తెలుసు, ఒకప్పుడు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లము అని రొటీన్ అది. కానీ ఈ మధ్యకాలంలో ఈ కోవిడ్ వలన కూడా మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా పెరిగింది. ఏ రకంగా కోవిడ్ వలన గుండె జబ్బులు రావచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్, కోవిడ్ వలన మరణాల రేటు, ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్నవారికి, బీపీ ఉన్నవారికి, ఊబకాయం ఉన్నవారికి, ఒబెసిటీ, లంగ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి వచ్చే రిస్క్ ఎక్కువ. కోవిడ్ వలన ఈ కోమార్బిడ్ ఇల్నెసెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు చనిపోయే రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడైతే ఈ కోవిడ్ వైరస్ బ్లడ్లో వెళ్ళిపోతుందో, అది మనం అనుకుంటాం అది ఒక ఊపిరితిత్తుల జబ్బు అని. అది ఒక ఊపిరితిత్తుల జబ్బు ఒకటే కాదు, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని కూడా కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుంది? బాడీలో ఉన్న రక్తనాళాల మీద అది ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ ద్వారా మనకి ఈ బాడీలో ఉన్న రక్తనాళాల నీటి మీద కూడా ఈ కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా బాడీలో ఇన్ఫ్లమేషన్ ద్వారా సైటోకైన్ స్ట్రామ్ అంటాం. అంటే ఏంటంటే సిఆర్పి లెవెల్స్, ఇంటర్లూకిన్ 6 లెవెల్స్, ఎల్డిహెచ్ లెవెల్స్ ఇవన్నీ పెరిగిపోయి బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిపోయి ఆల్రెడీ ఉన్న కొలెస్ట్రాల్ ప్లాక్స్ రప్చర్ అయిపోయి మనకి రక్తనాళాలు గడ్డగట్టుకుపోవటం, హార్ట్ అటాక్ రావటం, హార్ట్ ఎన్లార్జ్ అవ్వటం, అదేవిధంగా హార్ట్ యొక్క ఎరిథమియాస్ రావటం, ఇవన్నీ కూడా కోవిడ్లో, ఎస్పెషల్లీ కోవిడ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు కూడా మనకి ఈ గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కోవిడ్ ఉన్నవారు, ఆల్రెడీ వచ్చిపోయిన వాళ్ళు కూడా ఒకసారి గుండె చెకప్ చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది. మనందరికీ తెలుసు, ఇవి గుండెకెళ్ళే రక్తనాళాలు. ఈ రక్తనాళాలలో ఈ ఫ్యాట్ అనేది అక్యుములేట్ వల్ల ఈ ప్రాసెస్ని ఏమంటామంటే మనం అథెరోస్క్లెరోసిస్ అంటాం. అంటే ఏంటంటే అక్కడ ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది. ఈ ఫ్యాట్ డిపాజిట్ మనకి బేసికల్గా 3 రక్తనాళాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఇది లెఫ్ట్ మెయిన్ కరోనరీ ఆర్టరీ అంటాము, ఇది లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ, సర్కంఫ్లెక్స్ ఆర్టరీ, రైట్ కరోనరీ ఆర్టరీ. అంటే 3 రక్తనాళాలు అంటాం. ఈ 3 రక్తనాళాల్లో మనకి ఈ ఫ్యాటీ డిపాజిట్స్, కొలెస్ట్రాల్, అదేవిధంగా ఫైబ్రస్ టిష్యూ, కాల్షియం డిపాజిట్స్ ఇవన్నీ అక్యుములేట్ అవటం వల్ల ఈ బ్లాకేజెస్ అనేవి మనకి ఏర్పడుతుంది. ఇక్కడ మీరు చూడండి, ఏదో ఒకరోజు వచ్చిన బ్లాకేజెస్ కాదు ఇవి. ఇవేంటంటే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవటం అనేది ఈవెన్ చిన్న వయసు, కొన్నిసార్లు ఈవెన్ మనం పుట్టకముందే మన రక్తనాళాల్లో ఈ కోవిడ్ డిపాజిట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. మనం పుట్టకముందే, మనం అమ్మ ఒడి గర్భంలో ఉన్నప్పుడే ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవడం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఈ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ఏదైతే గుండె జబ్బులు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ కూడా చిన్న వయసులోనే జాగ్రత్తలు తీసుకోవాలి. దానివల్లనే మనం అంతా కూడా మనం ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని మనం నిర్మించగలుగుతాం. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కనుక మీరు గమనిస్తే ఇది నార్మల్ ఆర్టీరియల్ లైనింగ్, ఇక్కడ ప్లాక్ అంటాం, అథెరోస్క్లెరోటిక్ ప్లాక్. ఈ ప్లాక్ కాంపోజిషన్ అనేది పెరుగుతూ ఉంటుంది. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఈ ప్లాక్ అనేది రప్చర్ అవటం వల్ల బ్లడ్ క్లాట్ ఫామ్ అయిపోయి కంప్లీట్గా కూడా బ్లాకేజ్ అయిపోయింది. ఈ ప్లాక్లో మనకి కొలెస్ట్రాల్తో పాటు మినరల్స్, ఫైబ్రస్ టిష్యూ ఇవన్నీ కూడా డిపాజిట్ అవుతాయి. కాబట్టి ఈ అథెరోస్క్లెరోసిస్ నివారణ గల మార్గాలన్నింటినీ కూడా మనం తూచా తప్పకుండా పాటించి మనం చూసుకోవాలి. ఇది చూడండి, ఇక్కడ ఈ వీడియో కనుక మీరు గమనిస్తే ఇది బ్లడ్ వెసల్, రక్తనాళం. బ్లడ్ చూడండి ఎంత ఫ్రీగా వెళ్తుంది. ఇదంతా కూడా కొలెస్ట్రాల్ డిపాజిట్. ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ చూడండి ఒకసారి రప్చర్ అయిపోయింది. రప్చర్ అవడం అయితే పక్కన ఉన్న వెళుతున్న రక్త కణాలన్నీ కూడా ఈ కొలెస్ట్రాల్ ప్లాక్కి అటాచ్ అయిపోయి మొత్తం 100% బ్లాకేజ్ అవుతుంది. ఇక్కడ 100% బ్లాకేజ్ అయినప్పుడు మనకి
ప్రాణాంతకమైన హార్ట్ అటాక్ అనేది దారితీస్తుంది. కాబట్టి వీటన్నిటిని కూడా మనం అవగాహన పొందటం ద్వారా మనకే కాదు, మన పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మనం సేవ చేసినట్టు అవుతుంది వీటన్నిటి అవగాహన పొందడం వల్ల. నెక్స్ట్ మీరు గమనిస్తే ఇక్కడ చాలామంది పేషెంట్స్ కూడా హార్ట్ అటాక్ సిమ్టమ్స్, గ్యాస్ సిమ్టమ్స్ అనేది తేడా తెలియదు. చాలామంది కూడా ఆ గ్యాస్ అనుకొని హార్ట్ అటాక్ని మనకి లేట్గా రావటం అనేది జరుగుతుంది. ఎస్పెషలీ మీరు హార్ట్ అటాక్ లక్షణాలు గమనిస్తే ఛాతీ మధ్య భాగంలో బరువు పెట్టినట్లు కానీ, ఛాతీ మధ్య భాగంలో మంటగా కానీ, అదేవిధంగా నడుస్తున్నప్పుడు గొంతు ఎండిపోవడం లేదా గొంతు పట్టేయటం, కొంతమందికి నడుస్తున్నప్పుడు కింద దవడ లాగుతుంది. అదేవిధంగా నడుస్తున్నప్పుడు ఈ బొడ్డు పై భాగంలో గ్యాస్లా పట్టేసి తేపులు వస్తాయి. ఈ నొప్పి వచ్చినప్పుడు చెమటలు పట్టడం కానీ, ఆయాసం రావటం కానీ, ఎడమ చేయి లాగటం కానీ, కుడి చేయి లాగటం కానీ, రెండు షోల్డర్స్ పెయిన్ రావటం కానీ, లేదా ఇంటర్స్కాపులర్ పెయిన్ రావటం కానీ జరిగితే అది గుండెకి సంబంధించిన నొప్పి అనేది మనం గమనించుకోవాలి. ఈ గుండెకి సంబంధించిన నొప్పిలో కొన్ని రకాలు ఉంటాయి. కొన్ని ఏంటంటే క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటాము, అన్స్టేబుల్ యాంజినా అంటాము, ఎక్యూట్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటాము. ఈ క్రానిక్ స్టేబుల్ యాంజినా అంటే ఏంటంటే మనం నడుస్తున్నప్పుడు వస్తుంది, మెట్లు ఎక్కుతున్నా కానీ, ఎక్కువ దూరం నడిచినప్పుడు కానీ మనకి ఈ హార్ట్ యాంజినల్ సిమ్టమ్స్ వస్తాయి. అట్లా కాకుండా కొంచెం నడిచినా కానీ రావటం, అంటే అంతకుముందు రోజుకు 4 కిలోమీటర్లు నడిచే నొప్పి ఇప్పుడు ఇంట్లో నడుస్తున్నా వస్తే అది దాన్ని అన్స్టేబుల్ యాంజినా అంటాం. ఈ అన్స్టేబుల్ యాంజినా అనేది గుండెపోటుకి ఒక హెచ్చరిక లాంటిది. ఈ అన్స్టేబుల్ యాంజినా వచ్చిన వాళ్ళు కనుక చెకప్ చేయించుకోకపోతే వాళ్ళకి ప్రాణాపాయం రిస్క్ ఎక్కువగా ఉంటుంది. క్రానిక్ స్టేబుల్ యాంజినా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి చెకప్ చేయించుకోవడానికి మనకి టైం ఉంటుంది. కానీ అన్స్టేబుల్ యాంజినా అనేది ఒక రకమైన ఎమర్జెన్సీ కండిషన్ లాంటిది. ఆ టైంలో కనుక మనం సరైన వ్యాధి నిర్ధారణ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆల్మోస్ట్ ఈ రోజుల్లో ఉన్న ఆధునాతనమైన చికిత్సా పద్ధతుల వల్ల మన లైఫ్ స్పాన్ అనేది 20 to 30 years పెరుగుతుంది కరెక్ట్ టైంలో కనుక మనం చికిత్స కనుక తీసుకుంటే. ఇప్పుడు మనందరం వినే ఉంటాం సైలెంట్ హార్ట్ అటాక్ అంటాం. అంటే ఏంటి, వాళ్ళకి నొప్పిలా రాదు, నడుస్తుంటే ఆయాసంలా వస్తుంది. అట్లాంటి వాళ్ళని కూడా మనం మిస్ అవ్వకూడదు. దాన్ని మెడికల్ పరిభాషలో యాంజినల్ ఈక్వలెంట్స్ అంటాం. అంటే ఏంటి, మనకి నడుస్తున్నప్పుడు గుండె నొప్పిరా కాకుండా నడుస్తున్నప్పుడు ఆయాసంగా ఉంటుంది, దాన్ని యాంజినల్ ఈక్వలెంట్స్ అంటాము. అటువంటి వాళ్ళని కూడా మనం సామాజికంగా ఎడ్యుకేట్ చేయాలి. ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ రోజుల్లో హార్ట్ అటాక్ అంటే గుండె నొప్పి వస్తేనే వస్తుంది అనుకుంటారు. అది ఆల్వేస్ కరెక్ట్ కాదు. గుండె నొప్పి అనేది, హార్ట్ అటాక్ అనేది గుండె నొప్పి లేకుండా కూడా రావచ్చు. అంటే బాగా ఆయాసంగా రావటం, కళ్ళు తిరిగి పడిపోవటం, కొన్నిసార్లు పక్షవాతం రావటం, కొన్నిసార్లు కాళ్ళకెళ్ళి రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవటం, ఈ రకంగా కూడా ఏటిపికల్ సిమ్టమ్స్ ఆఫ్ హార్ట్ అటాక్ అంటాం. దీన్ని ఇట్లా కూడా మనం రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ డాక్టర్లు కూడా హార్ట్ అటాక్ని గ్యాస్ అనుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈవెన్ డాక్టర్ గారు బాగుంది అన్నా కానీ మనం 1-2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. మేము చూస్తూ ఉంటాం చాలామంది, మీ ఈసీజీ బాగుందండి, మీకు హార్ట్ అటాక్ ఏం లేదండి అంటారు. కానీ అది ఆల్వేస్ కరెక్ట్ కాదు. అదేంటో మీకు నేను చెప్తాను నెక్స్ట్ ఫ్యూ మినిట్స్లో, అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఈ హార్ట్ అటాక్ యొక్క సిమ్టమ్స్ని మనం చాలా కేర్ఫుల్గా గమనించుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈ హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి ఏదైతే గుండెకెళ్ళే రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయో వీళ్ళకి అదేవిధంగా కొన్నిసార్లు మెదడుకెళ్ళే రక్తనాళాలలో, కిడ్నీకి వెళ్ళే రక్తనాళాలలో, కాళ్ళకెళ్ళే రక్తనాళాలలో కూడా బ్లాకులు ఉండొచ్చు. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చింది, మిగతా ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి అనుకోవడానికి వీల్లేదు. మా హాస్పిటల్లో ఒకవైపు కార్డియాక్ ఐసీయూ ఉంటుంది, ఇంకోవైపు న్యూరాలజీ ఐసీయూ ఉంటుంది. ఆల్మోస్ట్ వాళ్ళల్లో 1/3 ఆఫ్ ది పేషెంట్స్కి బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బ్రెయిన్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మనము ఒక నేరో విజన్గా కాకుండా ఒక కంప్లీట్ పేషెంట్ ఎవాల్యుయేషన్ వల్ల మనం వాళ్ళకి, ఇప్పుడు మనం అంతా హార్ట్ వైపు డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించిన తర్వాత పెరాలసిస్ అటాక్ వచ్చింది అనుకోండి, మనం కష్టపడి చేసిన ఆపరేషన్, ఈ ట్రీట్మెంట్ అంతా కూడా వేస్ట్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి హార్ట్ యొక్క లక్షణాలు కనిపించినాయి, మనం బేసికల్గా చేసే టెస్ట్ ఏంటి, ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అంటాం. ఇప్పుడు మీరు చూసారు ఇక్కడ పైన కనపడుతుంది కదా, దీన్ని ఈసీజీ అంటాం. ఇక్కడ మనం అందరూ గమనించుకోవాల్సింది ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా 10 నుంచి 15% ఆఫ్ ది పేషెంట్స్లో ఈసీజీ నార్మల్గా ఉండవచ్చు. అంటే దాని అర్థం ఏంటి,
కొన్నిసార్లు ఈసీజీ కూడా హార్ట్ అటాక్ని పికప్ చేయకపోవచ్చు. మాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఆంధ్ర హాస్పిటల్స్. ఒకటేమో మనందరికీ తెలుసు సివిఆర్ కాంప్లెక్స్లో ఉంటుంది. కొన్నిసార్లు పేషెంట్ గ్యాస్ అనుకునే హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ నార్మల్గా ఉన్న తర్వాత గ్యాస్ తగ్గకపోతే మళ్ళీ మా హాస్పిటల్కి వస్తే 10 నిమిషాల వ్యవధిలో ఈసీజీలో మార్పులు వస్తాయి. 10 మినిట్స్ గ్యాప్లోనే మనకి ఈసీజీలో గ్యాప్లు వస్తాయి. అటువంటి కండిషన్స్లో ఏం చేయాలి? ఒకవేళ డాక్టర్ గారు ఈసీజీ నార్మల్గా ఉంది, మీరు ఒకరోజు అబ్జర్వేషన్లో ఉండాలి అంటే మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఈసీజీ నార్మల్గా ఉంది, నాకు ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది, మీరు ఎందుకు నన్ను అడ్మిట్ అవ్వమంటున్నారు అని చాలామంది పేషెంట్స్ మాతో డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈసీజీ నార్మల్గా ఉన్నా కానీ ఆ నొప్పి అనేది యాంజైనల్ టైప్ ఆఫ్ పెయిన్ అయితే కొన్నిసార్లు మేము అడ్మిట్ చేసి సీరియల్గా ఈసీజీస్ అంటే మళ్ళీ ఇంకొక 6 గంటల తర్వాత ఒక ఈసీజీ, కొన్ని రకాల బ్లడ్ టెస్ట్లు అంటాం, ట్రోపోనిన్ టీ టెస్ట్, ఇవన్నీ కూడా చేసి మనం దాన్ని మనం నిర్ధారణ చేసుకోగలుగుతుంది. నెక్స్ట్ మనం చేసుకోవాల్సింది ఎకోకార్డియోగ్రామ్. ఇక్కడ మీరు చూశారు ఎకోకార్డియోగ్రామ్ ఏ రకంగా హార్ట్ మజిల్ అనేది మనకి ఏ రకంగా మనకి చూశారు కదా, ఈ పై భాగం అంతా కూడా కదలికలు తగ్గిపోతాయి. దీన్ని ఎకోకార్డియోగ్రామ్ అంటాం. అదేవిధంగా ఇది యాంజియోగ్రాము. ఈ యాంజియోగ్రామ్లో మనకి ఏ రక్తనాళం బ్లాక్ అయింది ఏంటి అవన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తాయి. వీటిలో మనకి 70% బ్లాకా, 80% బ్లాకా, 90% బ్లాకా, దాన్ని బట్టి మనం చికిత్సా పద్ధతులు అనేవి మనకు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో గుండె జబ్బులకు సంబంధించి ఆధునాతనమైన పరీక్షలు ఇంకా ఎర్లీగా కనుక్కోవడానికి వచ్చిన టెస్టు సిటీ కరోనరీ కాల్షియం స్కోరు, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ అంటాం. అంటే ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన తర్వాత షుగర్ వ్యాధి, బీపీవి, ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్, స్మోకింగ్, అంటే ఏంటంటే మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఈ సిటీ కాల్షియం స్కోర్ కనుక చెక్ చేస్తే, ఈ సిటీ కాల్షియం స్కోర్ కనుక మోర్ దాన్ 100 ఉంటే కనుక మనం ఎకోస్ప్రిన్ టాబ్లెట్తో పాటు రక్తం పలచబడే టాబ్లెట్తో పాటు కొలెస్ట్రాల్ తగ్గే టాబ్లెట్స్, స్టాటిన్స్ వాడుకోవాల్సిన అవసరం వల్ల మనం గుండె హార్ట్ అటాక్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఎవరికైతే గుండె జబ్బు రిస్క్ వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళందరికీ ఈసీజీ ఎకో ట్రెడ్మిల్లో కనుక తెలియనట్లయితే ఇంకా మనం సిటీ కాల్షియం స్కోర్ చేయటం ద్వారా కాల్షియం స్కోర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం కొన్ని రకాల టాబ్లెట్స్ యాస్పిరిన్, స్టాటిన్స్ వాడటం ద్వారా మనం హార్ట్ అటాక్ రాకుండా మనం నివారించుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. సిటీ కాల్షియం స్కోరు మనకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత తెలియటం అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో కనుక బ్లాకేజ్ కనుక 50% కనుక ఎక్కువ ఉన్నట్టయితే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో మరలా మనం మామూలు యాంజియోగ్రామ్ కానీ లేదా స్ట్రెస్ పర్ఫ్యూజన్ టెస్టింగ్ కానీ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటంటే సిటీ కరోనరీ యాంజియోగ్రామ్లో బ్లాక్స్ ఉంటే అది క్లియర్గా దానివలన మనకి రక్త ప్రసరణ తగ్గుతుందా లేదా తెలుసుకోవడానికి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సి వస్తుంది. మనందరికీ తెలుసు గుండెపోటుకి సంబంధించి ఇక్కడ చూడండి మెడిసిన్స్ ఉన్నాయి. అదేవిధంగా దీన్ని బెలూన్ అంటాము. బెలూన్ అంటే ఏంటి? కరోనరీ యాంజియోప్లాస్టీ ప్లస్ స్టెంటింగ్ అంటాము. అదేవిధంగా బైపాస్ సర్జరీ, ఇవన్నీ కూడా ఆధునాతన చికిత్సా పద్ధతిలో అవైలబుల్గా ఉన్నా కానీ ఈ మెడిసిన్స్ అనేవి బ్యాక్ బోన్. మేము ఇప్పుడు మాకు ఈ ఆరోగ్యశ్రీ చికిత్స కింద చాలామంది పేషెంట్స్కి మేము గుండె ఆపరేషన్ చేసి పంపిస్తాం. వాళ్ళు 6 months మందులు వాడతారు, తర్వాత ఆపేస్తారు. మనం ఇన్నేనే చెప్పండి, ఒక్కసారి కనుక పేషెంట్ కంప్లీట్గా రికవర్ అయ్యి ఆయన బాగున్నారు అంటే మందులు ఆపేసేస్తారు. అంటే ఏంటి? మనం ఎంత కష్టపడి ఆపరేషన్ చేసినా కానీ మెడిసిన్స్ అనేవి ఒక వెన్నుముక లాంటివి. ఓన్లీ ఈ బైపాస్ సర్జరీ, స్టెంట్ ఇవన్నీ కూడా వెన్నుముక పైన ఉన్న ఫ్లెష్ అంతే. బేసిక్గా ఏంటంటే మనం ఈ మెడిసిన్స్ వాడటం అనేది చాలా ఇంపార్టెంట్. మనందరికీ తెలుసు యాస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రిల్, బ్లడ్ థిన్నర్సు, అదేవిధంగా బీటా బ్లాకర్సు, స్టాటిన్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ వాడాలి. అదేవిధంగా థ్రాంబోలైటిక్స్. ఇక్కడ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. కానీ మన దేశంలో సైన్స్ ఒక రేంజ్ వరకు అభివృద్ధి అయినా కానీ ఇంకా మన పేషెంట్స్ హాస్పిటల్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వచ్చే టైం చాలా ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అది హార్ట్ అటాక్ అని తెలియదు. ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక పేషెంట్ పాపం హార్ట్ అటాక్ వచ్చింది, తిరువూరు నుంచి బస్సు ఎక్కి వచ్చారు, బస్ స్టాండ్లో దిగారు, నడుచుకుంటూ ఆటో ఎక్కారు, ఆటో ఎక్కి మా హాస్పిటల్కి వస్తారు, హాస్పిటల్లో ర్యాంప్ ఎక్కుతారు. వాళ్ళకి తెలియదు హాస్పిటల్లో లిఫ్ట్ ఉంటుంది, వీల్ చైర్ ఉంటుంది, మనం అసలు వెళ్ళాలి, ఎమర్జెన్సీలో పడుకోవాలి, డాక్టర్ గారు అక్కడికే వచ్చి చూస్తారని తెలియదు. వాళ్ళకి ఓపీలో కూర్చుంటారు, అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కూర్చుంటారు. కూర్చొని మనం చూసే లోపలే సీరియస్ అయిపోతుంది. అప్పుడు మనం ఒక్కోసారి మనల్ని కాపాడలేకపోవచ్చు.
కాబట్టి ఏ పేషెంట్ అయినా సరే చెస్ట్ పెయిన్ కానీ దానికి సంబంధించి గుండెపోటు అనే డౌట్ వస్తే కనుక మనం ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే మనం నడవకూడదు. మనం ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ అంబులెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోవాలి. మనం 108 మన దేశంలో 108 మన రాష్ట్రంలో 108 కాల్ చేసి వితిన్ 30 minutes హాస్పిటల్కి వెళ్ళే ఏర్పాట్లు చేసుకోవాలి వీళ్ళంత తొందరగా. అంతేగాని బస్సులోనో అలా వెళ్ళి విలువైన సమయాన్ని వృధా చేసుకోవడం ద్వారా చాలామంది పేషెంట్స్ ఈవెన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా ఈరోజు హాస్పిటల్కి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత 10 గంటల్లో 12 గంటల తర్వాత, ఎందుకంటే అప్పుడు మనం 2-3 లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఉపయోగం ఉండదు. అదేవిధంగా వాళ్ళు కనుక అరగంటలో వస్తే 3,000 రూపాయల ఇంజక్షన్తో ఒకసారి క్లాట్ కరిగిపోవచ్చు, 3,000 రూపాయల ఇంజక్షన్తో క్లాట్ కరిగిపోవచ్చు, థ్రాంబోలైసిస్ ఇంజక్షన్తో క్లాట్ కరిగిపోవచ్చు, వాళ్ళకి అన్నెసెసరీగా స్టెంట్ అది అవసరం ఉండదు. అదేవిధంగా 12 గంటల తర్వాత వస్తే చిన్నగా క్లాట్ పెద్ద క్లాట్ అయిపోతుంది, ఆ ఇంజెక్షన్ పనిచేయదు. అదేవిధంగా హార్ట్ కండరం అనేది మజిల్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్ అనేది మనకి ఎకోకార్డియోగ్రామ్లో ఎజెక్షన్ ఫ్రాక్షన్ అనే టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ కనుక తక్కువగా ఉన్నట్లయితే పేషెంట్ని మనం బ్రతికిచ్చి ఇంటికి పంపించినా కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది లైఫ్ స్పాన్ బాగున్నా కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అంటే ఏంటి, అంతకుముందు ఉన్న విధంగా వారు వాళ్ళ పొలం పని కానీ డ్యూటీస్ కానీ రెగ్యులర్ అగ్రెసివ్ ఎక్సర్సైజ్ కానీ చేసుకోలేరు. కాబట్టి ఇక్కడ ప్రతి హార్ట్ అటాక్ పేషెంట్కి ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడండి, 5 minutesలో పేషెంట్ 8 minutes, అంబులెన్స్లో 30 minutesలో ఉండాలి, అంబులెన్స్లో ఐవీ లైన్ పెట్టి చేసుకోవాలి. ఈవెన్ కొన్నిసార్లు అంబులెన్స్లోనే థ్రాంబోలైసిస్ కూడా ఇస్తాం. దాని ఏంటంటే థ్రాంబోలైసిస్, దాన్ని ప్రీ హాస్పిటల్ ఫైబ్రోనోలైసిస్ అంటాం. కొన్ని అంబులెన్స్లో ఈవెన్ మనకి హార్ట్ అటాక్ సంబంధించి యాస్పిరిన్ టాబ్లెట్తో పాటు ఈవెన్ ఫైబ్రోనోలైసిస్ ఇచ్చే ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. ఆ అంబులెన్స్లోనే ఇమీడియట్గా ఈసీ తీసి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి టెలిమెడిసిన్ ద్వారా పంపించేస్తారు. ఈసీని దాన్ని బట్టి మా అడ్వైస్ ద్వారా వాళ్ళు ఈవెన్ పారామెడికల్సే బాగా ట్రైనింగ్ అయ్యి వాళ్ళు బేసిక్ సిపిఆర్, అడ్వాన్స్డ్ సిపిఆర్ వీటన్నిటిలో కూడా ట్రైన్ అయ్యి మనకి ఆ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా మనం దాదాపుగా మరణాల సంఖ్యని చాలా వరకు తగ్గించుకోవచ్చు. నెక్స్ట్, ఒక నిజంగా హార్ట్ అటాక్ వస్తే మనం ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి ఏలూరులో ఉన్నాడు, జంగారెడ్డిగూడెంలో ఉన్నాడు. ఏలూరులో పేషెంట్కి హార్ట్ అటాక్ వస్తే విజయవాడ కనుక 30 minutes లోపల వచ్చి విజయవాడలో కనుక ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ తీసుకోగలిగితే పర్వాలేదు. లేదు మిగతా కారణాల వల్ల లేట్ అవుతుంది అనుకుంటే ఏలూరులోనే ఆ ఫైబ్రోనోలైటిక్ ఇంజెక్షన్, థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ అనేది తీసుకోవాలి. చాలామంది పేషెంట్లు పాపం మళ్ళీ ఏలూరు నుంచి వాళ్ళ నేటివ్ విలేజ్కి వెళ్ళి అంతా సర్దుకొని వాళ్ళ అటెండర్స్ తీసుకొని డబ్బులు తీసుకొని అప్పుడు విజయవాడ వస్తారు. అంటే వాళ్ళకి ఏంటంటే దాని మీద ఈ అవగాహన లేకపోవటం వల్ల చాలామంది పేషెంట్లు కూడా ఈ రోజుకి కూడా మనం విండో పీరియడ్, హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత విండో పీరియడ్ అనేది ఆల్మోస్ట్ 12 గంటలు దాటిపోతుంది హాస్పిటల్కి వచ్చేసరికి. ఇక్కడ ఏమిటంటే ఆ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్, క్లాట్ బ్లస్టర్ ఇంజెక్షన్ మనం వీలైనంత తొందరగా కనుక ఇస్తే క్లాట్ కనుక ఇమీడియట్గా కరిగిపోతుంది. అది చాలా ముఖ్యమైన ఇంజెక్షను. అదేవిధంగా హాస్పిటల్కి వచ్చిన తర్వాత మనం కొన్ని హాస్పిటల్స్లో యాంజియోగ్రాము, యాంజియోప్లాస్టీ చేసే ఫెసిలిటీస్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్లో ఉండవు. అట్లాంటప్పుడు యాంజియోప్లాస్టీ చేసే ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్కి వెళ్తే కనుక ఒకవేళ హార్ట్ అటాక్ కనుక తీవ్రంగా వస్తే మనకి వెంటనే ఆ ప్రైమరీ యాంజియోప్లాస్టీ చేసే ఫెసిలిటీ ద్వారా మన మరణాల సంఖ్య తగ్గించుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఏ హాస్పిటల్లో అయినా ట్రీట్మెంట్ ఈజ్ డిలేడ్ ఈజ్ ఈక్వల్ టు ట్రీట్మెంట్ ఈజ్ డినైడ్. అంటే ఏంటంటే మనకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ డిలే అయితే మనకు డినై చేసినట్టే. అంటే ఏంటి, ఎస్పెషల్లీ ఇది హార్ట్ అటాక్కి వర్తిస్తుంది, ఎందుకంటే ఇక్కడ సమయం చాలా క్రూషియల్ కాబట్టి. అదేవిధంగా హార్ట్ అటాక్ టైం డిలే ఉంది కూడా మనకి మజిల్ డ్యామేజ్ అనేది కూడా ఎక్కువగా జరుగుతుంది, ఇంక్రీజింగ్ లాస్ ఆఫ్ మయోసైట్స్. మనందరం చూసాము. మనకి ప్రైమరీ గోల్ ఏంటంటే హార్ట్ అటాక్కి వచ్చినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది మనం తిరిగి అందించాలి. దానికి మెయిన్గా 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్, ఇంకోటి ప్రైమరీ యాంజియోప్లాస్టీ. ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ వల్ల మనకి మరణాల సంఖ్య అనేది చాలా వరకు తగ్గించవచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ థ్రాంబోలైసిస్ తోటి మనం చూసాము, ఇక్కడ ఇచ్చేస్తే కనుక ఏ విధంగా అయితే మనం ఎలక్ట్రిసిటీ మనం విండ్ పవర్ నుంచి అన్నిటికీ న్యూక్లియర్ ఎనర్జీకి మారిపోతున్నాము, అదేవిధంగా మా కార్డియాలజీలో కూడా ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనేది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. దానివల్ల మరణాల సంఖ్య అనేది చాలా వరకు కూడా మనం తగ్గించగలుగుతున్నాము. ఇక్కడ చూడండి, ఈ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్తో ప్రాబ్లం ఏంటంటే ఓన్లీ 60 మందికే బ్లాక్ కరుగుతుంది, అందరికీ కరగదు. మనం ఇంజెక్షన్ ఇచ్చినా కానీ ఇంకా 40 మందికి కరగకపోవచ్చు. అట్లాంటి పేషెంట్స్ కూడా ఈ ప్రైమరీ యాంజియోప్లాస్టీ ద్వారా మనం వాళ్ళకి బెనిఫిట్ కలగజేయచ్చు.
వీటిని కార్డియాక్ క్యాథరైజేషన్ ల్యాబొరేటరీ అంటాం. ఇది ఈ కార్డియాక్ క్యాథరైజేషన్ ల్యాబొరేటరీలో ఈ రకంగా మనం చేయి నరం ద్వారా యాంజియోగ్రామ్ చేసి ఏదైతే ఆర్టరీ బ్లాక్ అయిందో ఈ ఆర్టరీ బ్లాకేజ్ దాంట్లో మనం ఈ రకంగా స్టెంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనందరికీ తెలుసు ఈ ట్రీట్మెంట్లో ఏమైనా రిస్క్ ఉందా, ఈ క్లాట్ కరగటం వచ్చే ఇంజెక్షన్స్ వల్ల మనకి ఏమైనా హాని జరగవచ్చా, ఎస్పెషల్లీ బ్లీడింగ్ రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ ఇంజెక్షన్స్ వల్ల కొన్నిసార్లు బ్లీడింగ్ కాంప్లికేషన్స్ రావచ్చు. కాబట్టి మనకి ఏదన్నా అంతకుముందున్న బ్లీడింగ్ కాంప్లికేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ మోషన్లో బ్లడ్ పడటం కానీ అట్లాంటి ఏదైనా కండిషన్స్ కనుకుంటే మనం డాక్టర్ గారికి ఇన్ఫామ్ చేయాలి ఆ క్లాట్ బ్లస్టర్ ఇంజెక్షన్ ఇచ్చే ముందు. లేదంటే ఏమైందంటే ఆ ఇంజెక్షన్ వల్ల కూడా కొన్నిసార్లు బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవటము, ఈవెన్ యాస్పిరిన్ క్లోప్రోగ్రిల్ ఎక్కువ కాలం వాడినా కానీ ఎన్ని చూడండి బ్రెయిన్లో బ్లీడింగ్ ఏ రకంగా అయిందో హార్ట్ అటాక్ ఇచ్చిన ట్రీట్మెంట్కి. కాబట్టి కొన్నిసార్లు ఈవెన్ అరుదుగా సంభవించినా కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చూడండి ఎకోస్పిరిన్, క్లోప్రోగ్రిల్, అదేవిధంగా హెపారిన్, థ్రాంబోలైటిక్స్ ఇంజెక్షన్స్ ఇవ్వటం వల్ల కొన్నిసార్లు మెదడులో బ్లీడింగ్ అయ్యి మనకి ప్రాణాపాయం రావచ్చు. ఎస్పెషల్లీ పెద్ద వయసు వారు, కిడ్నీ ప్రాబ్లం ఉన్నవారు, లివర్ డిసీజు, బ్లడ్ తక్కువగా ఉన్నవారు, వీళ్ళందరిలో కూడా ఈ థ్రాంబోలైటిక్ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు మనం ఈ కేర్ఫుల్గా ఈ కాంప్లికేషన్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్టెంట్స్ ఏమేమి మంచి వచ్చినాయి వీటన్నిటి కూడా అవగాహన ఉంచుకోవాలి. ఎస్పెషల్లీ మెడికేటెడ్ స్టెంట్స్ ఏంటి, బయో రీఅబ్జార్బబుల్ స్టెంట్స్ ఏంటి, అండ్ స్టెంట్ వాడి పెట్టిన తర్వాత ఎంతకాలం మనం 2 ఎకోస్పిరిన్ క్లోప్రోగ్రిల్ టాబ్లెట్స్ వాడాలి, ఎంతకాలం ఒక టాబ్లెట్ వాడాలి, ఇవన్నీ కూడా తెలుసుకుంటే మనకి చాలా వరకు కూడా ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా బైపాస్ సర్జరీ కొన్నిసార్లు ఈ స్టెంట్తో కూడా మల్టిపుల్ బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఈ బైపాస్ సర్జరీ ద్వారా మనం సీరియస్ పేషెంట్ని మనం ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చు. సరే, ఇదంతా డాక్టర్ గారు ఎన్ని చెప్పారు, మనం రాకుండా నివారణ మార్గాలు తీసుకోవచ్చా? ఎస్, మనం రాకుండా దీనికి చాలా మంచి నివారణ మార్గాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు హార్ట్ డిసీజ్ అనేది ఎందుకు వస్తుంది అనేది. ఒకటి, మన చేతిలో ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండటం, పొగాకు తీసుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం, డయాబెటీస్, ఊబకాయము, అదేవిధంగా శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవటం, అదేవిధంగా స్ట్రెస్ లెవెల్స్. కొన్ని మన చేతిలో ఉండవు. మన చేతిలో లేని ఏంటి? ఫ్యామిలీ హిస్టరీ. ఫాదర్కి మదర్కి కనుక బిలో 65 కనుక వస్తే కనుక మనకి ఈ గుండె జబ్బు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. మనందరికీ తెలుసు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో మన భారతదేశంలో ఎస్పెషల్లీ ఈ బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ వ్యాధి కానీ ఒక ఎపిడమిక్ లాగా ఉన్నాయి. ఆల్రెడీ అది మీకు ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ ఏంటంటే ఇంకా విచిత్రం ఏంటంటే ఈ బ్లడ్ ప్రెషర్ అనేది మేము రూల్ ఆఫ్ హాఫ్స్ అంటాం. అంటే ఏంటంటే మన సమాజంలో 50% పబ్లిక్కి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ ఉన్నట్టు తెలీదు. మిగతా 50% వాళ్ళు ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు కానీ అది నిజంగా కంట్రోల్ ఉందో లేదో తెలియదు. కాబట్టి ఓవరాల్గా ఓన్లీ 25% మెంబర్స్కే ఆ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సగం మంది ఉన్నట్టు తెలియదు, మిగతా సగం మంది ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటారు, అది కంట్రోల్ ఉందో లేదో తెలియదు. తీరా వచ్చేసరికి ఎఫెక్టివ్గా మనం బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే పాపులేషను మనకి 1/4 ఆఫ్ ది పీపులే ఉంటున్నారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ ఫ్యామిలీ ఫిజిషియను, ప్రైమరీ ఫిజిషియను, ఇంటర్నల్ మెడిసిను, జెరియాట్రిక్ మెడిసిను వీళ్ళందరూ కూడా మన సమాజంలో ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసినప్పుడే మనం ఈ హార్ట్ అటాక్లు రాకుండా మనం కాపాడవచ్చు. అంటే అండి మనందరికీ తెలుసు మన సమాజంలో అన్నీ బాగున్నాయంటే ఏముండాలి? ఒక పోలీస్ వ్యవస్థ అనేది దానికి పని ఉండకూడదు, ఒక లాయర్కి పని ఉండకూడదు, ఒక డాక్టర్కి పని ఉండకూడదు. అంటే దాని అర్థం ఏంటి? మన సమాజంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా హెల్త్ కేర్ గ్రాస్ రూట్ లెవెల్లో బాగున్నప్పుడే మనకి కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులతో పని అనేది తగ్గుతుంది. లేదంటే ఇవన్నీ ఎప్పుడైతే కంట్రోల్ ఉండవో ఈ కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు యొక్క పని పెరిగిపోతుంది. ఎందుకంటే మన ప్రైమరీ లెవెల్లోనే ఈ బ్లడ్ ప్రెషర్ని, షుగర్ని మనం కాపాడుకొని తద్వారా ఈ ముఖ్యమైన ఎస్పెషల్లీ మీరు చూసారు ఈ రోజుల్లో ఈవెన్ రేనల్ ఫెయిల్యూర్, కిడ్నీ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా మనం బేసిక్ లెవెల్లోనే కంట్రోల్ చేయగలిగినప్పుడే మనం ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం భావితరాలకి అందించగలుగుతాం. ఇక్కడ ముఖ్యంగా మీరు చూడండి బీపీ ఎక్కువ ఉండటం వల్ల నాట్ ఓన్లీ హార్ట్, కిడ్నీస్ కానీ ఐస్ కానీ మాకు ఆల్మోస్ట్ 3-4 డేస్కి ఒక పేషెంట్, యంగ్ పేషెంట్ వస్తారు. బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండి పెరాలసిస్ రావటం, బ్రెయిన్లో బ్లీడింగ్ అవటం. 3-4 డేస్కి యంగ్ పేషెంట్స్ 40 years, 45 years వాళ్ళకి బీపీ ఉన్నట్టు తెలుసు కానీ ఒక టాబ్లెట్ వేసుకుంటారు. కానీ వాళ్ళది అందరిలాగా ఒక టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ అయ్యే బీపీ కాదు. కొన్నిసార్లు 5 టాబ్లెట్లు 6 టాబ్లెట్లు వేసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ అనేది కంట్రోల్ అవ్వదు. అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే మన సమాజంలో
అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా, ఈ గురక వ్యాధి ఎక్కువగా ఉన్నవాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్లో హెచ్చుతగ్గులు సంభవించి పెరాలసిస్ అటాక్స్ ఎక్కువగా రావటం అనేది చాలా మన ఎస్పెషల్లీ భారతదేశంలో కామన్గా జరుగుతుంది. కాబట్టి ఈ గురక వ్యాధి ఉన్నవారు బరువు తగ్గటం ద్వారా, అదేవిధంగా గురక వ్యాధికి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మేము స్లీప్ స్టడీ చేస్తాం. ఆ స్లీప్ స్టడీలో ఏప్నియా ఇండెక్స్ ఎంత ఉంది, ఏప్నియా హైపోప్నియా ఇండెక్స్ ఎంత ఉంది, ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి హోమ్ సిప్యాప్ థెరపీ అడ్వైజ్ చేయడం వల్ల మన బ్లడ్ ప్రెషర్ని మనం కంట్రోల్లో ఉంచుకోవచ్చు. అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ చూడండి, ఈవెన్ 5 మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్స్ బ్లడ్ ప్రెషర్ తగ్గినా సరే మనకి దాని ఎఫెక్ట్ అనేది బ్రెయిన్ మీద, హార్ట్ మీద, కిడ్నీ మీద చాలా ఉపయోగం ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఒక 4-5 కేజీలు బరువు తగ్గామనుకోండి, చూడండి బీపీ ఎంత తగ్గిపోతుందో, 5 నుంచి 20 మిల్లీమీటర్లు తగ్గిపోతుంది. అదేవిధంగా మనం సాల్ట్ తగ్గిస్తే చూడండి బీపీ 10 మిల్లీమీటర్స్ తగ్గిపోద్ది. అదేవిధంగా క్రమబద్ధమైన వ్యాయామం చేయడం వల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది 10 మిల్లీమీటర్స్ వరకు కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా వెయిట్ మనందరికీ తెలుసు, ఎస్పెషల్లీ ఈవెన్ చిన్న పిల్లలు కూడా వెయిట్ అనేది చైల్డ్హుడ్ ఒబేసిటీ కూడా బాగా పెరిగిపోతుంది మన భారతదేశంలో. ఈ వెయిట్ పెరిగింది అనేది మనకి 2 రకాల పద్ధతులు ఉంటాయి తెలుసుకోవడానికి. ఒకటి ఏంటంటే బాడీ మాస్ ఇండెక్స్, ఇంకోటి వేస్ట్ సర్కంఫరెన్స్. ఈ బాడీ మాస్ ఇండెక్స్ కనుక 25 kg per meter square కనుక ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. అదేవిధంగా ఆ వేస్ట్ సర్కంఫరెన్స్ అనేది మెన్లో 40 inches కన్నా ఎక్కువ ఉన్నా కానీ, ఉమెన్లో 35 inches కన్నా ఎక్కువ ఉన్నా కానీ గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. అంటే నడుము చుట్టుకొలత, ఈ నడుము చుట్టుకొలత కనుక మనం ఈ రకంగా మెజర్ చేసుకుంటే మనకి మన గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ ఈ ఫోటో కనుక చూస్తే మీకు తెలుస్తుంది, మనకి 2 రకాల ఫ్యాట్ అక్యుములేషన్ ఉంటుంది. ఒకరికి ఏంటంటే బటక్ చుట్టూ అక్యుములేట్ అవుతుంది, ఒకరికి ఏంటంటే పొట్ట చుట్టూ అక్యుములేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పియర్ షేప్డ్ ఒబేసిటీ, ఇది యాపిల్ షేప్డ్ ఒబేసిటీ అంటాం. ఈ ఫ్యాట్ కనుక ఎక్కువ ఈ భాగంలో ఎక్కువ డిపాజిట్ అయితే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువ. అదేవిధంగా ఈ రకంగా కనుక ఫ్యాట్ అక్యుములేట్ అయితే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ తక్కువ. మనం చూసే ఉంటాం మన భారతదేశంలో ఎక్కువ ఈ యాపిల్ షేప్డ్ ఒబేసిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఏమంటామంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి షుగరు, బ్లడ్ ప్రెషరు, అదేవిధంగా ట్రైగ్లిజరైడ్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ వీటన్నిటిని కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అనేది మన భారతదేశంలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా కొలెస్ట్రాల్ మనందరికీ తెలుసు, మనకి ఎంతో కొంత కొలెస్ట్రాల్ మన నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ ది బాడీకి కావాలి. కానీ ఈ కొలెస్ట్రాల్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల మనకి కొన్నిసార్లు హాని జరగవచ్చు. అంటే ఎస్పెషల్లీ ఈ పిక్చర్ కనుక మనం చూస్తే ఈ యానిమల్ ఫ్యాట్స్ ఎస్పెషల్లీ మీట్ నుంచి కానీ డైరీ ప్రోడక్ట్ నుంచి వచ్చే ఫ్యాట్లో మనకి సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. వీలైనంతవరకు యానిమల్ ప్రొడక్ట్స్, డైరీ ప్రొడక్ట్స్ వీలైనంతవరకు అవాయిడ్ చేయాలి. వాటి వలన ఏంటంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ కొలెస్ట్రాల్ లెవెల్ మనకి 200 milligrams కన్నా కూడా మనం తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా కొంత కొలెస్ట్రాల్ అనేది మనకు బాడీకి అవసరము. దీంట్లో ఏంటంటే మనకి కొన్ని రకాల కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. అదేంటంటే దాన్ని HDL కొలెస్ట్రాల్ అంటాం. ఈ HDL కొలెస్ట్రాల్ మనకి ఏం చేస్తుంటే మనకి ఏదైతే రక్తనాళాల్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో దాన్ని రివర్స్ లివర్కి తీసుకెళ్ళిపోతుంది HDL కొలెస్ట్రాల్. దానివల్ల ఏంటంటే ఈ HDL కొలెస్ట్రాల్ మనకి ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ అనమాట. ఇది more than 60 milligrams కనుక ఎక్కువగా ఉంటే మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది తక్కువగా. అదేవిధంగా LDL కొలెస్ట్రాల్ అనేది చెడ్డ కొలెస్ట్రాల్. ఈ కొలెస్ట్రాల్ అనేది less than 100 milligrams కన్నా తక్కువగా ఉండాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మనందరికీ తెలుసు, మనం ఎన్ని ఫోన్ నెంబర్లు అందరికీ గుర్తుపెట్టుకుంటాం, కానీ మనకి బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది, మనకి షుగర్ ఎంత ఉంది, మనకి కొలెస్ట్రాల్ ఎంత ఉన్నది అనేది మనకి తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన నెంబర్ ఎంత అనేది మనం తెలుసుకోవాలి. మనం ఏ రేంజ్లో ఉన్నామో, మనకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉందా లేదా, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ కొలెస్ట్రాల్ అనేది డైట్ వల్లనే కాదు, షుగర్ వ్యాధి ఉన్న వారికి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అదేవిధంగా స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం గమనించుకున్న వాళ్ళది షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ ఒక్కటే ఉండదు, షుగర్తో పాటు బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది చాలామందికి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాలి. అదేవిధంగా వాటి యొక్క వాల్యూస్ని మనం బ్లడ్ ప్రెషర్ less than 120/80 millimeters of mercury, అదేవిధంగా షుగర్ ఉన్న వారికి LDL కొలెస్ట్రాల్ 70 milligrams కన్నా తక్కువ ఉంచుకోవటం వల్ల మనం హార్ట్ అటాక్స్ అనేవి రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇక్కడ చూడండి, రీసెంట్గా మనకి నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే అని జరిగింది. అంటే ఏంటి, ఈ ట్రైగ్లిజరైడ్స్ వలన
కలిగే నష్టాలను మనం ప్రపంచానికి తెలియజెప్పడానికి నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డే జరిగింది. ఈ నేషనల్ ట్రైగ్లిజరైడ్స్ డేలో చూడండి, మీరు ఆల్మోస్ట్ 1 in 3 అమెరికన్స్ డే ఆఫ్ కార్డియో, అంటే ప్రతి 3 ఒకళ్ళు అమెరికాలో హార్ట్ అటాక్స్ వల్ల చనిపోతున్నారు. అంటే ఏంటి, ప్రతి 40 సెకండ్లకు ఒకళ్ళు చనిపోతున్నారు. అండ్ ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరగడం వల్ల హార్ట్ అటాక్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ట్రైగ్లిజరైడ్స్ నార్మల్గా <150 కన్నా తక్కువగా ఉండాలి. కొన్నిసార్లు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు గుండె జబ్బులే కాదు, అదేవిధంగా ప్యాంక్రియాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా పెరుగుతాయి. ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరగటం వల్ల ప్యాంక్రియాటైటిస్ అనే వ్యాధి కూడా రావచ్చు. ఈ ట్రైగ్లిజరైడ్స్లో ఏ రోజుల్లో పెరుగుతాయి? ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉన్న వారికి, క్రమబద్ధమైన వ్యాయామం లేని వారికి, షుగర్ వ్యాధి, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లము, మితిమీరిన ఆల్కహాల్ తీసుకోవటం, స్మోకింగ్, వీటన్నిటి వలన కూడా ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ఎస్పెషల్లీ మనం ఈ యానిమల్ ఫ్యాట్స్ని అవాయిడ్ చేయటం, మీట్, పౌల్ట్రీ, బటర్, హోల్ మీల్ ప్రొడక్ట్స్, అదేవిధంగా కోకోనట్ ఆయిల్, పామ్ ఆయిల్లో కూడా మనకి ఈ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ చార్ట్. మన అందరూ చాలామంది పేషెంట్లు మమ్మల్ని అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు మేము ఏ ఆయిల్ తీసుకోవాలి వంటలో, అదేవిధంగా ఎంత తీసుకోవాలి? గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి నెలకి 1/2 kg కన్నా ఎక్కువ ఆయిల్ వాడకూడదు. ఏ ఆయిల్ అయినా సరే 1/2 kg కన్నా వాడకూడదు. ఆయిల్ అనేది మారుస్తూ ఉండాలి. అంటే ఒక 2 months మోనో అన్సాచురేటెడ్, ఒక 2 months పాలీ అన్సాచురేటెడ్, ఒక 2 months సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అలా వాడుకోవచ్చు. ఒకే ఆయిల్ జీవితాంతం వాడుకోవటం కూడా మంచిది కాదు. అంటే ఏంటి, మనం ఇక్కడ చూసాము ఈ చాట్లో మీరు చూస్తే వీటిని గుడ్ ఆయిల్స్ అంటాం, వీటిని బ్యాడ్ ఆయిల్స్ అంటాం. చూడండి ఇక్కడ మీకు మోనో సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ అంటే గుడ్ ఫ్యాట్స్ అనమాట. అదేవిధంగా సాచురేటెడ్ కానీ ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కానీ చాలా డేంజరస్. ఎస్పెషల్లీ ఇట్లా నేను మీకు చెప్పాను, యానిమల్ ఫ్యాట్స్ ఇవి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఏంటి? మనం తినే జంక్ ఫుడ్ అంతా కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. మనం ఇప్పుడు బయటికి వెళ్తే తినే బర్గర్లు, పిజ్జాలు, పేస్ట్రీస్, మిగతా బేకరీ షాప్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. అవన్నీ కూడా చాలా డేంజరస్. ఫ్రైడ్ ఫుడ్స్, డోనట్స్, కుకీస్, మఫిన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ ప్రాసెస్డ్ ఫ్యాటీ, మొత్తం ఫుడ్ని ప్రాసెస్ చేసేస్తాయి. దానివల్ల ఏంటంటే దాంట్లో ఉన్న ఫ్యాటీ యొక్క క్వాలిటీ తగ్గిపోయి మనకి ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి పెరిగిపోవటం వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ నెంబర్ తెలుసుకోవాల్సిందే. మన కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మన హెచ్డిఎల్ ఎంత ఉంది, మన ట్రైగ్లిజరైడ్ ఎంత ఉంది. అదేవిధంగా మనం వీలైనంతవరకు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి, ఎస్పెషల్లీ ఈ స్విగ్గీ, జొమాటో వచ్చిన తర్వాత పిల్లలు కూడా వాళ్ళ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. వాళ్ళ బేకరీ నుంచి వాళ్ళకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ కానీ పేస్ట్రీస్ కానీ ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా. అదేవిధంగా ఫిష్, ఎస్పెషల్లీ సముద్ర ఫిష్, సాల్మన్ అవి తీసుకోవటం వల్ల మనకి హార్ట్ అటాక్లు వచ్చే రిస్క్ని మనం చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఫిష్ కనుక వారానికి 2 సార్లు తీసుకుంటే మనకి గుండెపోటు వచ్చే రిస్క్ అనేది తగ్గుతుంది. ఎస్పెషల్లీ సాల్మన్ ఫిష్ కానీ టునా ఫిష్ కానీ. అదేవిధంగా ఎస్పెషల్లీ ఫ్లాక్సీడ్ ఆయిల్ కూడా హెల్త్కి మంచిది. వాల్నట్ ఆయిల్, ఇవన్నీ కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎన్హాన్స్ చేసిన ఫుడ్స్ కూడా కొన్నిసార్లు మనం తీసుకోవటం వల్ల గుండె జబ్బులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఎస్పెషల్లీ వంట చేసేటప్పుడు మటుకి మనం ఈ కుకింగ్ స్ప్రేస్, నాన్ స్టిక్ పాన్స్ వాడటం, అదేవిధంగా వీలైనంతవరకు బాయిలింగ్ బెటరు. ఎప్పుడు కూడా ఫ్రైడ్ ఫుడ్స్ వాడటం కన్నా కూడా మనం వీలైనంతవరకు ఆయిల్ కన్సంప్షన్ అనేది తగ్గించుకోవచ్చు. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే మన భారతదేశంలో రోజుకి 4 నుంచి 5 సార్లు ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకోవాలి. మనం ఒక్కసారి ఫ్రూట్ తినడానికి మన పిల్లల్ని ఫోర్స్ చేయాలి. అంటే ఏంటి, కనీసం 4 నుంచి 5 సార్లు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ గుండె జబ్బులు అనేవి. ఎందుకంటే ఫ్రూట్స్ వల్ల ఏంటంటే వాటిలో ఆక్సిడెంట్స్, మినరల్స్, వైటమిన్సే కాదు, వాటిలో ఉన్న ఫైబర్ అనేది కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది. కాబట్టి ఈ ఫ్రూట్స్ అనేవి, వెజిటబుల్స్ అనేవి మనకి లైఫ్లో రొటీన్గా ఎస్పెషల్లీ 5 servings ఉండేటట్టు చూసుకోవాలి, ఎస్పెషల్లీ గ్రెయిన్ ప్రొడక్ట్స్. అదేవిధంగా ఒకవేళ కనుక మనం యానిమల్ ఫ్యాట్స్, మిల్క్ కానీ తీసుకుంటే వీలైనంతవరకు టోన్డ్ మిల్క్ కానీ అవి తీసుకోవాలి. అదేవిధంగా లీన్ మీట్ కానీ ఇవి తీసుకోవడం ద్వారా మనం ఫ్యాట్ కంటెంట్ అనేది తగ్గించవచ్చు. అన్నిటికన్నా ముఖ్యమైనది డయాబెటీస్. ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. ఆల్మోస్ట్ ప్రతి 2 సెకండ్లకి ఒక డయాబెటీస్ పేషెంట్ డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఇండియాలో ఒకప్పుడు పట్టణాల్లోనే ఉండేది డయాబెటీస్. ఇప్పుడు ఈవెన్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా, ఈవెన్ వ్యవసాయం చేసే వాళ్ళకు కూడా మేము చూస్తూ ఉన్నాం పేషెంట్స్కి షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, కొలెస్ట్రాల్. అంటే ఏంటి, ఆ జీన్స్లోనే మన ఇండియన్స్లోనే వాళ్ళు ఎక్కడున్నా కానీ, అమెరికాలో ఉండండి, సింగపూర్లో ఉండనివ్వండి, యూరోప్లో ఉండనివ్వండి, మన ఇండియన్ జీన్స్లోనే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.
కాబట్టి మన యువత అనేది ఈ గుండెపోటులో బారిన పడకుండా వారి ఆరోగ్యం పట్ల చాలా క్రమబద్ధమైన వ్యాయామం చేయటము, స్మోకింగ్ దూరంగా ఉండటము, ఆల్కహాల్ అవాయిడ్ చేయటము, వీటన్నిటి ద్వారా షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి ఇవన్నీ కంట్రోల్లో ఉంచుకోవడం ద్వారా మనం ఈ వ్యాధిని రాకుండా చూసుకోవాలి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది డయాబెటిక్ ఇండివిజువల్స్ దే డై ఆఫ్ హార్ట్ డిసీజ్. వీళ్ళకి సైలెంట్ అటాక్ చాలా కామను. ఒక హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్ ఎంతకాలం బతుకుతాడో ఈవెన్ షుగర్ పేషెంట్ కూడా 10 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ అంతే ఉంటుంది. అంటే డయాబెటీస్ని మేము హార్ట్ అటాక్ ఈక్వలెంట్ అంటాం. అంటే అంత జాగ్రత్తగా ఉండాలి హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్. ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్నట్టయితే వాళ్ళ ఈవెన్ లైఫ్ స్పాన్ అనేది ఇంకా చాలా తగ్గుతుంది. మనందరికీ తెలుసు 2 రకాల డయాబెటీస్ ఉంటుంది, టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్. ఈ టైప్ 2 డయాబెటీస్లో మనకి ఈ మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటి, హార్ట్ ప్రాబ్లము, కాళ్ళ రక్తనాళాల్లో బ్లాక్ అవటం. అదే టైప్ 1 డయాబెటీస్ అనుకోండి, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, రెటినోపతి కానీ, రేనల్ డిసీజు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పెరిఫెరల్ న్యూరోపతి, ఇవన్నీ కూడా ఏంటంటే మైక్రోవాస్కులర్ డిస్ఫంక్షన్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. కాబట్టి ఇక్కడ ప్రతి డయాబెటిక్ కూడా చాలామంది పేషెంట్లు మేము షుగర్ చెక్ చేయించుకున్నాం నార్మల్గా ఉందంటారు. ఫాస్టింగ్ షుగర్ 130 ఉంటుంది, కానీ HbA1c చేస్తే మటుకు 9, 8 ఉంటుంది. అంటే ఏంటండి, షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు వాళ్ళ షుగర్ లెవెల్ ఒకటే కాదు, 3 నెలల యావరేజ్ ఎంత ఉంది చూసుకోవాలి. ఆ 3 నెలల యావరేజ్ కనుక <6.5% కన్నా తక్కువగా ఉంటే కనుక మనకి గుండె జబ్బులు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి HbA1c అనేది చాలా ఇంపార్టెంట్ డయాబెటిక్ పేషెంట్స్కి, మనం రెగ్యులర్గా చూసుకునే వాళ్ళకి. అదేవిధంగా ఎక్సర్సైజు, మనందరికీ తెలుసు ఎక్సర్సైజ్ చేయడానికి మనకి ట్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్ అవసరంలా. వీలైనంతవరకు ఒక ½ అవర్ రెగ్యులర్గా వాకింగ్ చేసినా కానీ మనకి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ వాకింగ్ చేయడం వల్ల చూడండి, షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది, కొలెస్ట్రాల్ ఇంప్రూవ్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ మార్కర్స్ తగ్గుతాయి, ఎండోథెలియల్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూస్తున్నాం ఇప్పుడు చిన్న పిల్లల నుంచి ఎక్సర్సైజ్ అనేది స్కూల్స్లో గ్రౌండ్స్ ఉండవు. అదేవిధంగా ఒకసారి పిల్లలు ఎడ్యుకేషన్ స్టార్ట్ అయిందంటే 7th నుంచే టార్గెట్స్ పెరిగిపోయి వాళ్ళకి చైల్డ్హుడ్లోనే ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈవెన్ వాళ్ళు రేపొద్దున వాళ్ళకి MBBS సీటు, నీట్లో స్టేట్ ర్యాంక్ వచ్చి, నీట్లో PG ర్యాంక్ వచ్చి చివరికి డాక్టర్ అయినా సరే చివరికి పేషెంట్గా మారిపోతాడు. వాళ్ళకి సరైన హెల్త్ కనుక ఫోకస్ కనుక లేకపోతే పిల్లవాడు డాక్టర్ అవుతాడు, కానీ డాక్టర్ అయినా సరే హెల్త్ మీద ఫోకస్ పెట్టకపోతే చివరికి తను కూడా చిన్న వయసులోనే మనకి ఈ షుగర్ వ్యాధి రావటం, BP వ్యాధి రావటం ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న వయసులోనే ఎస్పెషల్లీ హెల్తీ హార్ట్ కానీ, హెల్తీ లైఫ్ స్టైల్ కానీ, హార్ట్ హెల్తీ ఫుడ్స్ కానీ తీసుకోవటం వల్ల మన గుండె జబ్బులు అనేది రాకుండా వాడుకోవాలి. ఎస్పెషల్లీ వర్క్ ప్లేస్లో కూడా వీళ్ళంతవరకు లిఫ్ట్ వాడకుండా స్టేర్ కేస్ వాడటం. చూడండి, మనం జిమ్కి వెళ్ళి వస్తాం కానీ మళ్ళీ లిఫ్టే వాడతాం జిమ్లో కూడా. అంటే ఏంటి దాని అర్థం, మనకి ఈవెన్ వర్క్ ప్లేస్లో రోజు వాకింగ్ చేసినా కానీ కొంత వ్యాయామం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆల్కహాల్ ఏ రూపంలో అయినా సరే దాన్ని ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా చాలామంది పేషెంట్లు చెప్తూ ఉంటారు హార్ట్కు మంచిది ఆల్కహాల్ అని. అది ఆల్వేస్ కరెక్ట్ కాదు. చాలా తక్కువ మోతాదులో తీసుకుంటేనది, ఈవెన్ కొంచెం ఎక్కువ మోతాదులో తీసుకున్నా కానీ హార్ట్ అటాక్స్ రావటం కానీ, హార్ట్ ఎన్లార్జ్మెంటు, హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్, కొలెస్ట్రాల్ లెవెల్స్లో ఫ్లక్చువేషన్స్, బ్లడ్ ప్రెషర్లో ఫ్లక్చువేషన్స్, ఇవన్నీ కూడా 1 ml ఆల్కహాల్ తీసుకుంటే 7 calories వస్తాయి. అంటే మీరు 30 ml తీసుకున్నా కానీ 210 calories వస్తాయి. ఆ 210 calories మీరు రోజంతా పనిచేసినా కానీ సరిపోవు. కాబట్టి రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మనకి ఈ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ కానీ, షుగర్ కంట్రోల్, వెయిట్ కంట్రోల్ ఇవన్నీ కూడా మనకి దూరం అయిపోతాం మనం. స్మోకింగ్ ఏ రూపంలో అయినా సరే మనం స్మోకింగ్ అనేది చేయకూడదు. ఎస్పెషల్లీ గుట్కాలు కానీ, పొగాకు నవ్వటం కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, స్మోకింగ్లో 4000 కెమికల్స్ ఉంటాయి. వీటిలో 200 కెమికల్స్ పాయిజన్, 200 కెమికల్స్ ఉంటాయి స్మోకింగ్లో. చూడండి, స్మోకింగ్ వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, చెడ్డ కొలెస్ట్రాల్ పెరిగిద్ది, మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, నికోటిన్ అనేది ఎండోథెలియం డ్యామేజ్ చేస్తుంది, హార్ట్ అటాక్స్ వచ్చేస్తాయి. అదేవిధంగా క్యాన్సర్ కూడా కారణం. ఎస్పెషల్లీ చాలామంది అనుకుంటారు సిగరెట్ మనం కాలుస్తున్నామని, కానీ అది రివర్స్. సిగరెట్ మనల్ని కాలుస్తుంది. సిగరెట్ మనం కాల్చడం కాదు, సిగరెట్ అనేది మనల్ని కాలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా స్మోకింగ్ కనుక ఇవాళ కనుక మానేస్తే దాని యొక్క ప్రయోజనం ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. మనకి హార్ట్ అటాక్ రాని వాళ్ళతో ఆల్మోస్ట్ 2 to 5 years పడుతుంది వాళ్ళ రిస్క్ రావాలంటే. అంటే ఇప్పటి వరకు తాగింది మన రక్తంలో పోవడానికి కొన్నిసార్లు 2 to 5 years పడుతుంది. కాబట్టి స్మోకింగ్ అనేది ఏ రూపాన కూడా మనం తీసుకోకూడదు. అదేవిధంగా యోగా చేయటం ద్వారా, క్రమబద్ధమైన యోగంతో పాటు మనకి ఈవెన్ స్ట్రెస్ లెవెల్స్, ఎస్పెషల్లీ ఫిజికల్ స్ట్రెస్ కానీ, మెంటల్, చాలామంది పేషెంట్లో సిగరెట్లు ఎందుకు తాగుతున్నావు అంటే మనకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది డాక్టర్ గారు అందుకని నేను తాగుతున్నాను అంటారు.
అంటే ఈ స్ట్రెస్ కానీ, ఓవర్ ఈటింగ్ కానీ, లేదా ఆల్కహాల్ తీసుకోవటం కానీ, ఇవన్నీ స్ట్రెస్ ఎక్కువ ఉంటే మంచి పనులు చేయకుండా స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఎక్కువ ఈ చెడు వ్యసనాలకి బానిసైపోవడం అనేది మన సమాజంలో ఎస్పెషల్లీ యువత చూస్తూ ఉన్నాం. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉంటే మనం రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అదేవిధంగా యోగా ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మంచి అలవాట్ల ద్వారా కూడా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. మనం ఆల్వేస్ మనం స్మోకింగ్, ఆల్కహాల్ తాగటం వల్లే స్ట్రెస్ తగ్గించుకున్నది అన్న ఫీలింగ్ అనేది మనం యువతలో ఎస్పెషల్లీ ఉండకూడదు. కాబట్టి దీనికి అవసరమైతే మనం కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల, స్ట్రెస్ మేనేజ్మెంట్ వల్ల మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ ఏ పేషెంట్కైనా సరే ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మిగతా ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ కానీ, కొలెస్ట్రాల్ వాల్యూ, ఇక్కడ ఏమంటామంటే మేము రిస్క్ ఫ్యాక్టర్ క్లస్టరింగ్ అంటాం. అంటే ఏంటంటే ఒకళ్ళు ఉన్న వాళ్ళకి మిగతా అందరిలో కూడా మిగతా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఆ ఒక్క షుగర్ పేషెంట్ అంటే షుగర్ డాక్టర్ ఒకళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. షుగర్తో పాటు షుగర్ డాక్టర్ గారి దగ్గర కొలెస్ట్రాల్ లెవెల్స్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ చెక్ చేయించుకోవాలి. వాటిలో ఏదైనా తేడాలు ఉంటే వాటికి కూడా మందులు తీసుకోవటం వల్ల మనం గుండె జబ్బులకు అనేది ఎస్పెషల్లీ మన యువతను మనం కాపాడుకోవచ్చు. అండ్ ఫిజికల్గా యాక్టివ్గా ఉండటం, మనం ఎత్తుకు తగిన బరువు ఉండేటట్టు చూసుకోవాలి. ఎట్లా తెలుస్తుంది బరువు ఎక్కువ ఉన్నాం తక్కువ ఉన్నాం అనేది? ఫర్ ఎగ్జాంపుల్ మన హైట్ 160 సెంటీమీటర్స్ ఉంటే -100 మనం 60 kgs వెయిట్ ఉండాలి. మన హైట్ 170 సెంటీమీటర్స్ ఉంటే మనం 70 kgs వెయిట్ ఉండాలి. అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే -100 అనమాట. మన హైట్లో సెంటీమీటర్స్లోంచి -100 తీసేస్తే మనకి మనం ఎంత బరువు ఉండాలనేది మనం కనుక అధికంగా బరువుగా ఉన్నట్లయితే మనం ఆహార నియంత్రణ, క్రమబద్ధమైన వ్యాయామం ద్వారా మనం మన వెయిట్ని మెయింటైన్ చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ చేయడానికి మనమే స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అంటే ఏంటంటే మనం రోజువారీ చేసే దాంట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవటం వల్ల ఆహార నియమాల్లో కానీ, అదేవిధంగా వ్యాయామంలో కానీ, అప్పుడప్పుడు ఒక 15 నిమిషాలు వాకింగ్ చేయటం, అంటే మనం ఏదో దాన్ని కూడా ఒక జిమ్కి వెళ్ళటం కూడా ఒక స్ట్రెస్లా ఫీల్ అవ్వకుండా మనం రెగ్యులర్గా మన దైనందిన కార్యక్రమాల్లోనే దాన్ని ఒక ప్రోటోకాల్లా చేసుకున్నట్లయితే మనకి ఆహార అలవాట్ల వల్ల కానీ, శారీరక శ్రమ సరిగా చేయటం వల్ల కానీ మనం ఈ గుండె జబ్బులు రాకుండా కూడా చాలా వరకు మనం హార్ట్ హెల్తీ హ్యాబిట్స్ ద్వారా మనం నివారించుకోవచ్చు. ఎస్పెషల్లీ ఈరోజు ఒక చిన్న వయసులో హార్ట్ అటాక్ వస్తే ఏ రకంగా ఉంటుంది అనేది హాస్పిటల్లో మేము చూస్తూ ఉంటాం కాబట్టి మాకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళకు వచ్చే కాంప్లికేషన్స్ కానీ, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, వైఫ్ పరిస్థితి ఏంటి, వాళ్ళ తల్లిదండ్రులు, అంటే మన అన్నీ కూడా ఏంటంటే జాయింట్ ఫ్యామిలీస్, ఒక్కళ్ళ మీద 10 మంది ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ యువత అనే వాళ్ళకి మన భారతదేశానికి వెన్నెముక లాంటి వారు. వీళ్ళ ఆరోగ్య విషయంలో కానీ, ఆహారపు అలవాట్లు కానీ, ఎక్సర్సైజ్లో కానీ మనం మార్పులు తీసుకొచ్చి మన యువతని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి మన ప్రయత్నం అందరం కూడా కృషి చేయాలి. ఎస్పెషల్లీ ఈ ప్రయత్నంలో డాక్టర్ సమరం గారు కానీ, మేడం గారు, డాక్టర్ మారు గారి, అదేవిధంగా వాసవి నర్సింగ్ హోమ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చక్కగా చెప్పారండి. డాక్టర్ మారు గారు వందనం చేస్తారు. డాక్టర్ శ్రీమన్నారాయణ గారు నిజంగా చాలా చక్కగా చెప్పారు. యూత్లో హార్ట్ అటాక్స్ అన్నది చాలా ముఖ్యమైనది. ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, మన హ్యాబిట్స్ కానీ చాలా చక్కగా, అంచేత ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని మీరు విన్నవాళ్లే కాకుండా ఇతరులకు కూడా ఈ విషయాలు చెప్పండి. ఇది యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి ఇంకోసారి యూట్యూబ్లో చూడండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి వాళ్ళు యూట్యూబ్లో 1-2 సార్లు చూసినట్టయితే ఇవాళ డాక్టర్ గారు చెప్పిన విషయం ప్రతి ఒక్కరికి అవసరమైంది. అది ఆడవాళ్ళు కాదు, మగవాళ్ళు కాదు, యూత్ ప్రతి ఒక్కరికి కావాలి. అంచేత అందరూ ఈ విషయాలు చూసి తెలుసుకోవాలని ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం కూడా పెట్టేది అందుకనే మనం ఆరోగ్యంగా ఉండి ఇంకా మన దేశానికి మనం ఎక్కువ పని చేయగలగాలి. అంచేత ఇవాళ శ్రీమన్నారాయణ గారు నిజంగా చాలా థ్యాంక్స్ అండి. డాక్టర్ గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మనకి ఏ మాట వచ్చే శనివారం కాకుండా 7వ తారీఖు అంటే గురువారం అవుతుంది. ఆ రోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను వాళ్ళు ఒక పిలుపుని ఇచ్చారు, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అది అవర్ ప్లానెట్ అవర్ హెల్త్. అంచేత దానిలో ఏంటంటే మనకి మంచి గాలి, తర్వాత మంచి ఆహారం, మంచి హెల్త్, అంటే మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూరా ఉండేవి బాగుండాలి అన్న దాని మీద, ఆ నీరు బాగుండాలి. ఈ మధ్య నీటి కాలుష్యం గురించి కూడా మనం చేసుకున్నాం. దాని గురించి డాక్టర్ గురుప్రసాద్ గారు మాట్లాడతారు. వచ్చే గురువారం 7వ తారీఖు మనం కలుద్దాం మళ్ళీ 12 గంటలకి. థ్యాంక్ యూ వెరీ మచ్. దీంతో ఈ సమావేశం ముగుస్తుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.